సో గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఈరోజు మనం నిజామాబాద్ నడిబొడ్డున ఉన్న గవర్నమెంట్ కాలేజీలో ఉన్న ఒక అమ్మవారి టెంపుల్కి వచ్చాము. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ నిజామాబాద్. ఇదేంటంటే ఇక్కడ చాలామందికి అనుకున్నట్టు జరిగింది. ఇది చాలా అంటే చాలా మహాన్వితమైన టెంపుల్ ఇది. సో మనం ఈరోజు ఆలయం గురించి, ఆలయ చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఈరోజు మనకు ఆలయ చరిత్ర గురించి చెప్పడానికి ఆలయ పూజారి కాంతమ్మ ఉన్నది, శాంతమ్మ. మనం తనని అడిగి గుడి గురించి, గుడి యొక్క చరిత్రను, వైభవం గురించి, ఇక్కడ జరిగిన మంచి గురించి తెలుసుకుందాం. కాంతమ్మ గారు నమస్తే. ఈ గుడి ఎట్లా తయారైందంటే, ముందు మా నాన్న ఉండే ఇక్కడ ఇవి హాస్పిటల్ అది చెప్తున్నా. హాస్పిటల్ కట్టేప్పుడు చిన్నగా ఒక ఆమెకి దేవుడు వచ్చి నన్ను నిలబెట్టుకోవాలని చెప్పి అంటే ఒక ఇంత ఎన్ని సంవత్సరాల కింద? ఇప్పుడు 100 అవుతుందిగా. 100 ఏళ్ళు అయిందా? మా నాన్న నిలబెట్టి అప్పుడు 100 సంవత్సరాలు దొరుకుతుంది. ఇప్పుడు నాకే 80 ఏళ్ళు ఉన్నాయి అమ్మా. అయితే అప్పుడు నిలబెట్టుకుని ఆయన పూజ చేస్తే అప్పుడు ఏది చేసినా కూలిపోవాలి, కట్ట కూలిపోవాలి. ఆమె నిలబెట్టుకుంటే అప్పుడు కూలిపోకుండా మంచిగా ఆగిన తర్వాత కొన్ని ఏళ్ళు మేము పూజ చేసుకుంటుంటాం. మేము చిన్నగా ఉండండి అప్పుడు వచ్చి చేసుకుంటే అన్నీ మొత్తం వర్షం పడుతుండే. ఇక్కడ అన్ని చెట్లు ఉంటుండే నాన్న, వేప చెట్లు, అన్ని చెట్లు ఇక్కడ మేము ఆడుకుంటుండే. అప్పుడు మా నాన్న పూజ చేసి నిలబెట్టేసినాం. తర్వాత ఏమైందంటే మా అత్తమ్మ అప్పుడు నా భర్త ఇల్లు పెంకిల్లు ఉంటుంది కదా, ఇంటి మీద పడ్డాడు. అయ్యో. పడితే చేతి తిరిగిపోయింది. ఇరిగిపోతే మా అత్తమ్మ ఇలా సర్కార్ దవాఖాన ఉండేది. అవును. ఆ సర్కార్ దవాఖాన వేసి మొక్కింది ఈ అమ్మకు. నా కొడుకు చేతి మంచిగా అయితే ఎప్పటికి జన్మ పూజ చేస్తాను మొక్కుకున్నాను. ఇక ఆమె ఇక్కడ పూజ చేసుకుంటా ఉంటే ఆమెది తెలివిగా మేము కూడా చేస్తున్నాం పూజ. తర్వాత ఇది ఏముండే గవర్నమెంట్ హాస్పిటల్ ఉండే. అంటే ఈ హాస్పిటల్ తీసేసి ఈ కాలేజీ కడుతుంటే కూడా ఈ అమ్మ మొత్తం నీళ్ళన్నీ నిండాల. గుడిలో మొత్తం చిన్న కూడా ఉన్నది కిందికి. ఇది పెద్దగా మళ్ళీ మీద కట్టినాం, కానీ మీరు అడికెళ్ళి చూస్తే కనబడుతుందని ఆ గుళ్ళ నీళ్ళు నిండాల అమ్మకు మొత్తం. నిడితే అయ్యో తల్లి నీళ్ళు ఇట్లా వచ్చి చేసుకుంటుంటే పూజ. అప్పుడు ఏమైందంటే మీరు మొక్కండి మంచిగా అని మొక్కి సార్ అట్టి మొక్కిడు. మొత్తం కొబ్బరికాయలు 2 సంవత్సరాల కొబ్బరికాయలు కొట్టిరు. ఈ నీళ్ళు ఎంత తీసినా మళ్ళీ నీళ్ళు నిండాలి, మళ్ళీ వచ్చి మొక్కి చేసి కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ పని చేసేటోళ్ళు మేసుంటోళ్ళు అంతా పిల్లలు కొడితే అప్పుడు నీళ్ళు తక్కువైనా గుడి కట్టియాలి అని అన్న. గుళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, మీరు గుడి కట్టియండి సార్ అంటే మంచి సరే అన్నాడు. కట్టకుండా మళ్ళీ నీళ్ళు పెట్టినా మిషన్ పోయిందని ఏడ్చుడు మీరు మొదలు పిల్లలు ఏంటంటే పిల్లలు వేసారు. ఈ పిల్లలు గుడికి 4 పిల్లలు వేసి ఉన్నారు. కొంచెం పెద్దగా వేసిన వాడితే మంచుకుంటుండే. 4 పిల్లలు వేసి దీపక్ సార్ ఉండే. అప్పుడు 4 పిల్లలు వేసి నిలబెట్టి సెల్ఫ్ వేస్తే అప్పుడు నీళ్ళు అసలు బంద్ అయ్యి పనిసూరు అయింది కదా. పనిసూరు ఏం లేదంటే 20-25 మేకలు కోసుకున్నారు. ఇలా పండుగ చేసుకున్నారు. ఇంత అనుకూలం లేకుండా మంచిగా జరిగింది పండుగ. మంచిగా ఎప్పుడు పోయిందాకా పండుగలు చేసిర్రు, చీరలు, ఓడిపియాలు అన్నీ వచ్చి. ఆయన దీపక్ సార్ అయిపోయిన తర్వాత ఇంకోసారి ఆ పెద్ద విగ్రహం తెచ్చిండు చూడు, ఆ సార్ తెచ్చిండు. ఇది చిన్నగా ఉన్నది అని చెప్పి సరే ఆమె కట్టులో వచ్చి ఆమె అమ్మవారిని నిలబెట్టుకొని చేసుకొని మంచి పూజలు జరుగుతున్నాయి అనుకున్నాం. ఎక్కడెక్కడికి వస్తారు, బొంబాయికి వెళ్ళి, పూనా. ఇప్పుడు పిల్లలు మీ కాలేజీ పిల్లలు అంతా ఇదేమో హాస్పిటల్ అక్కడ పోయింది, ఈయన కాలేజీ అయిపోయిన మంచిగా జరుగుతున్నాయి ఇప్పటిదాకా అనుకూలంగా మంచిగా ఉంటుంది. తల్లి అనుకున్నట్టు ఎప్పుడు పండుగ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ పండుగలు, ఓడిపియాలు, బొట్లు అన్నీ చేస్తారు. అక్కడికి వెళ్ళి వస్తారు హాస్పిటల్కి వెళ్ళి ఆడ ముక్కొని ఈడ వచ్చి ఆపరేషన్ చేసుకుంటారు. అందరూ బాగుంటే మంచిగా మేము పూజ కోళ్ళు అయితే వారంకు 8-7 కోళ్ళు వస్తుంది. ఇక్కడ హాస్పిటల్ ఉన్నప్పుడు మస్తు కోళ్ళు మళ్ళీ మేకలు కోసుకున్నాం. ఎక్కడెక్కడికి వెళ్ళి ఊళ్ళో పండుగలు చేసుకొని పోతే వంటలు చేసుకొని తింటారు. మన కాలేజీ పిల్లలు కూడా ఇక్కడ చేసుకుంటారు, వాళ్ళు కూడా కోసుకుంటారు. మంచిగా డిన్నర్ చేసుకుంటారు. అనుకున్నాం తల్లి బంగారు మైసమ్మ తల్లి అందరినీ చల్లగా కాపాడుకుంటుంది.
నేను కూడా చచ్చిపోయేదని మళ్ళీ బతికింది. ఇప్పుడు ఎందుకమ్మా నాకు బతుకు చెప్పు. నేను ఇంకా వస్తాను అనుకోలేదు, ఇక అయిపోయింది ఇక నా పని అని. మళ్ళీ రప్పింది. మొన్న నుంచి వస్తుంది, మొన్న వారం నుంచి మళ్ళీ వస్తున్నాను. ఓ పాస్పోర్ట్ వేసింది నన్ను, ముక్కులో ఆక్సిజన్ పెట్టిండ్రు, ఇక నేను బతకదాను. ఈ అమ్మకు సేవ చేసేది ఇంకా ఉన్నది బాగా. ఇక వస్తున్నా చేస్తున్నా. ఈ అమ్మ కూడా ఈమెనే నమ్ముతుంది. ప్రతి శుక్రవారం మా పిల్లలు మనమరాలే అట్లా జరుగుతుంది. ఇంకా మస్తున్నదమ్మా కథ చెప్పాలంటే కొంచెం నమ్మస్తుంది. ఈ అమ్మ ఒక పిల్లలు లేని పిల్లలు ఆమె అనుకునే మొక్కున్నారా, తొట్టెలు కడతారు, బొట్లు పెడతారు, కళ్ళు చేపిస్తారు, కళ్ళు పెడతారు అని అవన్నీ వాళ్ళు చేయించినాయి. మొక్కున్నాళ్ళు అవి కిరీటం రూపం ఎవరెవరికి మొక్కులు తెలుపుకుంటారు వాళ్ళు చేపించి పెడతారు. బొట్టు ముక్కు అన్నీ అమ్మ చాలా మంది చేస్తారు. అప్పుడు ఏందమ్మా ఒట్టిగా ఇది ఉండే, ఇది ఈ గేటు పెట్టి ఏం లేకుండా గంటలు కట్టుకొని ఎత్తుకుపోయారు. అప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఒక దొంగ లేదు, దూర లేదు, ఏం లేదు, మంచిగా వస్తారు, మొక్కుంటారు, పోతారు. అంతా వాచ్మెన్ అయిన కాలేజీ నుంచి దొంగతనం. అప్పుడు లేకముందు హాస్పిటల్ ఉన్నప్పుడు దొంగలు పడేవి. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు అన్నీ ఇచ్చేస్తారు, మంచిగా లేదు. ఇప్పుడు అందరికి మంచిగా అవుతున్నారు, పిల్లలు లేని వాళ్ళు పిల్లలు అవుతున్నారు. ఏందమ్మా కళ్ళు ఆపరేషన్, ఇలా కళ్ళు ఆపరేషన్ చేస్తుండే, హాస్పిటల్ ఉంది కదా, కళ్ళు ఆపరేషన్ చేస్తుండే, కళ్ళు వస్తుండే మంచిగా. కొబ్బరికాయలు కొట్టుకొని చేసి, కొబ్బరికాయ కొట్టండి ఎవరు పేషెంట్లు పోరు బయట, ప్రతి ఒక్కరు కొబ్బరికాయలు కొడతారు. మంచిదమ్మా.